హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మా వారైతే మొక్కలైతే తీసుకొచ్చారండి. నర్సరీకి వెళ్ళి ఒక 5 రకాలు గులాబీ మొక్కలైతే తీసుకొచ్చారు. మందార మొక్కలు కూడా ఒక 3 అయితే తీసుకొచ్చారండి. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఎక్కువ మందార మొక్కలే ఉన్నాయన్నమాట. మళ్ళీ మందార మొక్కలు తీసుకొచ్చారండి. ఇంకా మాకు మట్టి అయితే లేదు. మట్టి లేకపోవడం వల్ల మట్టి కూడా కొనేసి తీసుకొచ్చారు. మట్టితో పాటు గత్తం కూడా అండి. గత్తం, మట్టి కలిపేసింది ఇదైతే రూ. 50 అటండి. బస్తా లాగా తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే బకెట్లంటైతే ఇలా వేసుకుంటున్నానండి. మట్టినైతే గతం కలిపిన మట్టి కాబట్టి చాలా పెరుగుతాయండి మొక్కలకి. దానికొచ్చి మళ్ళీ మొక్కలకి పౌడర్ కూడా తీసుకొచ్చారనమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మొక్కలది ఏ మొక్కలు ఏ బకెట్‌లో పెట్టామని ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఎందుకంటే ఇది లాంగ్ అయిపోయిందనమాట. అందుకని నేను కట్ చేసేసానండి. ఇంకా ఈ గులాబీ మొక్కలు తీసుకొచ్చి ఒక 4 డేస్ అయిపోతుంది. నేను ఈ కవర్‌లో పెట్టేసి వాటర్ వేయడం వల్ల కవర్‌లోనైతే వాటర్ అయితే ఉండిపోయిందండి. ఇంకా మొక్క కూడా కుళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను బయటకైతే తీసేసాననమాట. బయటకి తీసేసాక ఫస్ట్ అయితే మందార మొక్కలైతే వేసుకుంటానండి. మందార మొక్కలు తెచ్చినవి ఇలాగా హ్మ్. చిన్న కుండీలు తెస్తే ఆ కుండీలోనే కవర్లతో పాటు దించేసానండి. అందుకని అవైతే తీసుకొని బకెట్లంటైతే వేసుకుంటున్నాననమాట. ఇది ఇప్పుడే మనం ఏ బకెట్‌లో వేసుకోవాలో అందులోనే వేసుకుంటున్నానండి. తర్వాత వేసుకుంటే దానికి ఏర్లుంటాయి కదండీ! ఆ ఏర్లయితే కట్ అయిపోతున్నాయనమాట. అందువల్ల నేనైతే ఇప్పుడే ఒక మంచి బకెట్‌లోనైతే వేసేస్తున్నాననమాట. కొంచెం పెద్ద బకెట్లు లాంటివి ఆ టైప్‌లో వేసుకుంటున్నాను.